నమస్తే ఫ్రెండ్స్. రియా మా ఫ్రెండ్స్‌ని రియా చూసారా ఫ్రెండ్స్? దా భైరవి, హరి, రియా, ద ద జాను, ద స్వాతి ప్రతి రియా దానిది ఒక ప్రత్యేకమైన కథ రియా ఫ్రెండ్స్. మా రియా చూసారా ఎంత చక్కగా ఉండరా ఉందో. ఇంకా 2, 3 నెలల్లో చిన్న బుజ్జి గుర్రాన్ని రియా ఇస్తుంది నాకు. దా ఎలా దా పిలిస్తే చూడండి కోపంగా ఉంది. మా టర్కీ చూసారా? జాను మా టర్కీ ఎప్పుడు చూసినా ఎవ్వరిని రానీయకుండా భలేగా కాపాడుతూ ఉంటుంది. మా గంగ చూసారా? తన బిడ్డకే కాకుండా మా లక్ష్మికి పుట్టిన బిడ్డకు కూడా పాలిస్తుంది. ఎలాంటి భేదభావాలు లేకుండా ఆ లక్ష్మి మొదటి డెలివరీ అది పాలివ్వకపోతే ఈ గంగనే పాలిస్తుంది చూడండి. ఎంత ప్రేమ చూడండి. రెండిటికి చక్కగా పాలిస్తుంది. ఈ పాలు మనం తీసేసుకుంటే ఎలా ఫ్రెండ్స్ చెప్పండి? ఆ దూడలు ఏమవుతాయి? ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? ఇది చూడండి మరియా ఎంత చక్కగా గోదావరిలో మేస్తుందో చక్కగా హ్యాపీగా. ఇది మా శివుడు 6 నెలల క్రితం పుట్టాడు. మా హరి చూడండి ముందు రోజు డెలివరీ అయ్యేటటువంటి మేకను అమ్మేస్తుంటే నేను కొనుక్కున్నానమాట. అయ్యో ఎలా దాని పిల్ల అనేసి. అదే హరి చూడండి ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. మా శివుడు చూసారా ఎంత గంభీరంగా ఉన్నాడో. శివుడి వాహనం. మరియా అయితే రోజు హ్యాపీగా గోదావరిలో తింటుంది. మా చిన్న చిన్న దూడలైతే చాలా ఆనందంగా ఉంటాయి. మా జాను మా స్వాతి చూడండి పొద్దున వదిలిపెట్టగానే పరిగెత్తుతున్నాయన్నమాట వాటి ఫ్రెండ్స్ దగ్గరికి. ఇవి చూసారా హంసలు, బాతులు వెళ్తే చాలు మాట్లాడనివ్వవు, అవే మాట్లాడతాయి మనతోని. మా జాను అయితే భలే కాపాడుతుంది మా ప్రమిసెస్ని, ఎప్పుడు ఎవరిని రానివ్వదు. మా బుజ్జి దూడ చూడండి ఎంత చక్కగా కూర్చుందో. ఇవి పొద్దున్నే హాయిగా బాతింగ్ చేస్తున్నాయి మా హంసలు. మా భైరవికి 6 పిల్లలు పుట్టాయి, పప్పీలు. మా భైరవి అయితే నన్ను 6 సార్లు పాము కాట్ల నుంచి, 7 సార్లు వరదల నుంచి నన్ను కాపాడింది. అది నిజంగా నా రక్షకురాలు. ఎలా కలిసి ఉంటున్నాయి చూడండి. ఎలాంటి తరతమ భేదాలు లేకుండా ఒకటే ప్రమిసెస్లో ఆవులతో పాటు ఇవన్నీ జీవిస్తున్నాయి. నాకెప్పుడు అనిపిస్తుంది నేను వాళ్ళని కాపాడుతున్నానా, కానీ వాళ్ళే నన్ను కాపాడుతున్నారు ఫ్రెండ్స్. ఇది నిజం. ఏమంటారు?